హాయ్ అండి. నేను థంబ్‌నెయిల్‌లో పెట్టాను గదా! హ్యాండ్స్ అవి ఎలాగా ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయన్నమాట. అది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్. దీనికి లోపల గూడా ఒక హ్యాండ్ ఉంటది. అండ్ పైన ఈ లే ఈ ఫ్రిల్స్ అనేవి వస్తాయన్నమాట. అండ్ ఇది కుట్టిన తర్వాత నాకు పొడవు, వెడల్పులు అనేవి అన్నీ గూడా క్లియర్‌గా అర్థమయ్యాయి. నేను కుట్టింది ఇప్పుడు కుట్టేది చూపించే దాంట్లో నేనేది మిస్టేక్స్ చేశాను అనేది కూడా మీతో చెప్తాను. ఎందుకంటే ఇది నా ఫస్ట్ ట్రైల్ అనమాట. బట్ బా వచ్చింది. కాకపోతే కుట్టిన తర్వాత కొన్ని మిస్టేక్స్ తెలిసాయి నాకు. అవి నేను మీరు ఆ తప్పులు చేయకుండా నేను చెప్తా. ఫస్ట్ అయితే మీరు ఈ హ్యాండ్ వచ్చేసి పైన లేయర్ ఏదైతే మనకి ఫ్రిల్స్ వస్తుందో అది ఎక్కడి వరకు రావాలి అనుకుంటున్నారో గమనించుకోండి ఫస్ట్. మీకు షార్ట్ హ్యాండ్ వరకు రావాలా? లేదంటే ఎల్బో హ్యాండ్ వరకు రావాలా? లేదంటే 3/4 వరకు రావాలా? అనేది చూసుకోండి. మోస్ట్‌లీ షార్ట్ హ్యాండ్ వరకే చూసుకుంటున్నారు. అంటే ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉంది షార్ట్ హ్యాండ్‌కే. సో, షార్ట్ హ్యాండ్‌కి కావాలి మీకు అనంటే మాత్రం మీరు ఎల్బో హ్యాండ్ పొడవు, మీ ఎల్బో హ్యాండ్ పొడవు ఎంతైతే ఉంటుందో అంత పొడవుకి ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకోండి. అంటే ఇప్పుడు సపోజ్ 9 అనుకోండి, 10 ఇంచెస్ తీసుకోండి. పొడవు మాత్రమే చెప్తున్నా. అండ్ వెడల్పుకొచ్చేసరికి మీరు సంకకి ఎంతైతే తీసుకుంటారో, మీ సంకకి ఎంతైతే తీసుకుంటున్నారో మీ ఎవరి బాడీకైతే సంక ఉంటది కదా! ఆ బాడీకి ఎంతైతే తీసుకొని ఖర్చుతో సహా తీసుకోవాలి పైన. అలాగే కిందొచ్చేసరికి హ్యాండ్ లూజు ఎగ్జాక్ట్ లూజ్ ఎంతైతే ఉండిద్దో అంతే తీసుకోండి. అర్థమవుతుందా? కింద వైపున ఒకవైపేమో సంక లూజ్ ఎంతైతే ఉంటుందో దానికి ఖర్చుతో సహా తీసుకోండి. లేదు అనుకుంటే లూజ్ ఎంతైతే ఉంటుందో అంతే తీసుకోండి. నో ప్రాబ్లమ్. అండ్ కింద ఇంకొక వైపు వచ్చేసి హ్యాండ్ లూజు ఎంతైతే ఉంటుందో అంతే తీసుకోండి. అర్థమైంది కదా! అది పొడవు, వెడల్పు, లూజు అది సంగతి. అండ్ ఎలా అయితే నేను చెప్పిన ప్రకారం మీరు కట్ చేసుకున్నారో దాన్నే 2 పీసులు కట్ చేసుకోండి. అండ్ ఇది నేను యాక్చువల్‌గా నేను కుట్టినప్పుడు ఏంటంటే నార్మల్‌గా షార్ట్‌లో అసలు వాయిస్ లేదు, ఏం లేదు. చూసాను, కట్ చేసి ట్రై చేశానండి ఇది. బాగొచ్చింది. బట్ నాకు కట్ చేసినప్పుడు ఏంటంటే నేనేం చేశాను, ఇది ఇప్పుడు నేనేదైతే పొడవు తీసుకున్నానో ఇది నార్మల్‌గా నాకు షార్ట్ హ్యాండ్‌కే వచ్చిద్ది అనుకున్నా. బట్ ఎల్బో హ్యాండ్ వరకు వచ్చింది. అంటే నేను పొడవు ఎక్కువ తీసుకున్నాను. అందుకని నేను మీకు చెప్పాననమాట. షార్ట్ హ్యాండ్‌కి కావాలంటే ఎల్బో హ్యాండ్ పొడవు పైన క్లాత్ తీసుకోండి అని. ఓకే. నేనేంటంటే 3/4 హ్యాండ్ అంత పొడవు తీసుకున్నా. అందుకని నాకు ఎల్బో హ్యాండ్ వరకు వచ్చింది. ఓకేనా? సో, అది పక్కన పెడితే లోపల వైపు మనకి ఇంకొక హ్యాండ్ కూడా వస్తది. సో, షార్ట్ స్లీవ్ మీకు ఎంతవరకైతే ఉంటదో అంతవరకు షార్ట్ స్లీవ్ ఎగ్జాక్ట్‌గా తీసుకోండి. అండ్ కింద వైపున మనం దీనికి కొంచెం ఫోల్డ్ చేసి కుట్టాలి కాబట్టి మీరు పొట్టిగా తీసుకున్న ఇబ్బంది లేదు. మీ షార్ట్ హ్యాండ్ పొడవు ఎంతైతే మామూలుగా మీరు షార్ట్ హ్యాండ్ తీసుకుంటారు కదా! అలాగే తీసుకోండి. ఓకే. దీనికి బేస్ చేసుకొని మనం పైన పెద్ద ముక్క కట్ చేసాం కదా! దాన్ని ఈ హ్యాండ్‌కి యాడ్ చేస్తాం పైన. ఓకేనా? సో, నార్మల్‌గా షార్ట్ స్లీవ్ మీకు ఎంతైతే వస్తుందో అంతే తీసుకోండి. సో, ఇది ఇప్పుడు మనం దీనికే మీరు లైనింగ్ వేసుకోవాలి అనుకున్నా కూడా వేసుకోవచ్చు ఈ షార్ట్ స్లీవ్‌కి. అది మీ ఇష్టం అండి. ఇబ్బందేం లేదు. అండ్ ఇప్పుడు ఇది 2 హ్యాండ్స్‌కి నేను కట్ చేశాను. దీనికేం మెజర్‌మెంట్స్ చూపియలేదు కదా! షార్ట్ స్లీవ్‌కి మెజర్‌మెంట్ ఎందుకులే అని చూపించలేదు. అండ్ దీనికి ఖచ్చితంగా ఒక లేస్ అవసరం. మీరు మంచిగా హైలైట్ అయ్యే లేస్ అయితే తీసుకోండి. అది కింద ఏదైనా పూసలు ఏలబడేలాగా ఏదైనా ఉంటే అది ఇంకా మంచిది. అది చాలా మంచి లుక్ వస్తుంది. అందుకనే చెప్పాను. సో, షార్ట్ స్లీవ్‌కు తీసుకున్నాం కదా! వాటిని కింద వైపున 2 ఫోల్డ్స్ పెట్టుకొని చిన్నవే, పెద్దవేం కాదు. మీరు ఎలా అయితే పెట్టుకోవాలి అనుకుంటున్నారో అలాగే పెట్టుకోండి. పెద్ద రూల్స్ ఏం లేవు. నీట్‌గా రావడం కోసం మాత్రమే చెప్తా. ఓకే. కింద వైపున 2 ఫోల్డ్స్ పెట్టుకొని ఒక కుట్టు వేసేసుకోండి. నార్మల్‌గా మీరు ఎలాగైతే షార్ట్ స్లీవ్‌కి వేసుకుంటారో అలాగే. అండ్ ఈ కుట్టు అనేది 2 స్లీవ్స్‌కి కూడా మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటది. నేను కూడా కుట్టాను. చాలా నిదానంగానే చెప్పాను. ఎందుకంటే ఎక్కువగా మాట్లాడాలి మీతో దీని విషయంలో అని చెప్పి. సో, మొత్తం 2 హ్యాండ్స్ కూడా ఇలాగా అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత దీనికి పైన ఏదైతే మనం ఆర్మ్ హోల్‌కి అటాచ్ చేస్తామో ఈ షార్ట్ స్లీవ్‌ది అక్కడ దీనిని ఇంకొకటి కుచ్చు కోసం తీసాం కదా! దానిని కుట్టుకున్న తర్వాత దీనికి యాడ్ చేస్తామన్నమాట. ఓకేనా? రెండిటిని ఇలాగే కుట్టుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మీరు ఇంకొక పార్ట్ మనం ఏదైతే ఉందో 2 పార్ట్స్ కదా దీనికి తీసుకుంది. అది కూడా తీసి
ఎలా కుట్టాలనేది చెప్తాను. ఏదైతే మనం షార్ట్ స్లీవ్ ఉందో దానిని హాఫ్‌కి ఫోల్డ్ చేసుకొని, ఎక్కడికైతే హాఫ్ ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మార్క్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మార్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మెయిన్ ఈ లే లేయర్స్ ఏదైతే ఉందో పఫ్ లాగా అది ఈ క్లాత్ పెద్ద క్లాత్‌తో పెడతామనమాట. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎక్కువ వైపు పైన మనం ఆర్మ్ హోల్ కోసం అని చెప్పి ఆర్మ్ హోల్ అంత ఎంతైతే మెజర్మెంట్ ఉంటుందో అంత కట్ చేసుకోండి ఒకవైపు అని చెప్పాను కదా. దాని వైపు మీరు 2 ఫోల్డ్స్ వేసుకొని కుట్టుకోవాలి. ఫస్ట్ ఇలా నేను చూపిస్తున్నాను కదా, అలా కుట్టుకున్న తరువాత అక్కడ పై వైపున లేస్ని అటాచ్ చేసుకోవాలి. ఓకే, ఒకవైపు ఏమో కొంచెం ఎక్కువ ఉంటుంది వెడల్పు, ఇంకొక వైపు ఏమో కొంచెం తక్కువ ఉంటుంది వెడల్పు. ఎందుకంటే ఒకవైపు ఏమో ఆర్మ్ హోల్ ఎంతైతే ఉంటుందో అంత తీసుకోవాలి, ఇంకొక వైపు హ్యాండ్ లూజ్ ఎంత ఉంటుందో అంత తీసుకోవాలి. అర్థమైంది కదా. సో ఖర్చుతో సహా తీసుకుంటాను అన్నా కూడా నో ప్రాబ్లం, ఎక్కువ కుచ్చులు వస్తాయి, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. తక్కువే తీసుకోండి, ఖర్చుతో కాకుండా మామూలుగానే తీసుకోండి, సరిపోతుంది. అండ్ ఇలా తీసుకున్న తర్వాత పైన లేస్ని అటాచ్ చేయండి. అండ్ నేను ఇది మీషో నుంచి కొన్నాను. మీకు ఎవరికైనా కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ఇది లింక్ ఇస్తాను, అది మీకు కావాలంటే తీసుకోండి. తక్కువే పడుతుంది, అంటే 200లోనే వచ్చేస్తుంది. ఇది 8 మీటర్స్ వచ్చింది నాకైతే. మామూలుగా వాళ్ళు 8 మీటర్స్ ఇలా మెన్షన్ చేశారు. ఓకే, లేస్ విషయం పక్కన పెడితే కింద ఇలాగా మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను స్టిచ్ చేసేటప్పుడు కూడా ఇంకొకటి గమనించాను. ఇందులోనే మీకు 2 కటింగ్స్ ఉన్నాయన్నమాట. అది ఎట్లా అంటే ఇప్పుడు లేస్ వేసినప్పుడు కార్నర్స్ ఉన్నాయి చూడండి, అక్కడ దిగి అలాగే పై వైపున కూడా కార్నర్స్ ఉన్నాయి కదా, ఆ కార్నర్స్ని కొంచెం క్రాస్గా కట్ చేయండి. క్రాస్గా కట్ చేసుకొని నేను ఇప్పుడు ఎలాగైతే ఫ్రిల్స్ పెట్టుకోవడం చూపిస్తున్నానో అలా ఫ్రిల్స్ పెట్టుకోండి. నేను కుట్టిన తర్వాత నాకు అర్థమైంది అక్కడ కొంచెం క్రాస్ కట్ చేసి ఉంటే బాగుండేది, మంచిగా వచ్చేది అని. ఓకే, ఇప్పుడు దీనిని కరెక్ట్గా హాఫ్కి ఫోల్డ్ చేసి లేస్ ఉన్న వైపు కాకుండా ఆపోజిట్ వైపులో పైన ఒక మార్క్ లాగా ఇచ్చుకోండి సిజర్ తోటి. ఓకే, కట్ చేసుకున్న తర్వాత మనకి 2 పార్టీషన్స్ అవుతాయి, ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ అవుతుంది కదా. ఇలా ఉన్నదానికి ఒకవైపు ఏమో కుచ్చు అనేది ఎక్కడైతే మనం పైన వైపు మార్క్ చేసుకున్నామో అక్కడి వరకు ఒకవైపు కుచ్చేమో మొత్తం ఆ మార్కింగ్ దగ్గర దాకా ఎదురెదురుగా రావాలన్నమాట. ఇన్నిసార్లు కాదు, కుచ్చులు అనేవి ఎదురెదురుగా రావాలి. ఇప్పుడు నేను చేయి చూపించే కుచ్చులన్నీ ఒకవైపు పెడితే ఇటువైపు ఎదురు పక్క ఉన్న కుచ్చులన్నీ కూడా దానికి ఆపోజిట్ వర్షన్లో మనకి కుచ్చులు అనేవి పడాలన్నమాట. ఓకేనా, ఆపోజిట్ డైరెక్షన్స్లో మనం కుచ్చులు అనేవి పెట్టాలి. ఇప్పుడు ఈ లేస్ ఎడ్జ్ ఏదైతే ఉందో దాని దగ్గర నుంచి కుచ్చులు అనేవి పెడతాము. అండ్ పైన మీకు ఎడ్జ్లు కార్నర్స్ ఉన్నాయి చూడండి, ఆ కార్నర్స్ని కొంచెం క్రాస్గా కట్ చేయండి. మీరు కుట్టుకునేటప్పుడు క్రాస్గా కట్ చేయండి. ఒకవేళ క్రాస్ కట్ చేస్తే ఏంటంటే మీకు అక్కడ కూడా కుచ్చు బాగా వస్తుంది. అండ్ ఎక్కడికైతే మనం పైన మిడిల్లో ఒక సెంటర్ మార్క్ ఇచ్చుకున్నాం కదా, అక్కడి వరకు కూడా అలాంటి మీరు ఎటువైపు నుంచి అయితే కుచ్చులు పెడుతున్నారో అలాగే కుచ్చులు డైరెక్షన్ కంటిన్యూ చేయండి. అండ్ వన్స్ మీరు మార్క్ పెట్టుకున్న ప్లేస్ వస్తుంది కదా, అక్కడికి ఆపేసి ఇప్పుడు మనం కుచ్చులు ఏవైతే మీరు ఎటు డైరెక్షన్ అయితే పెట్టుకున్నారో ఆ డైరెక్షన్కి ఆపోజిట్లో ఎదురుగా ఉండేలాగా కుచ్చు మారిపోవాలి. ఓకే, అలా మారిపోయేటట్టుగా పెట్టుకోవాలన్నమాట. చిన్నవి పెట్టుకోండి, పెద్దవి కాదు, చిన్నవి పెట్టాలి. ఇంకో విషయం మర్చిపోవద్దు, పై వైపున కార్నర్స్ని కొంచెం క్రాస్గా కట్ చేసుకోండి. దెన్ లేదు క్రాస్గా కట్ చేయకపోయినా సరే మీరు క్రాస్గా తిప్పుకొని కుచ్చులు అనేవి ఇస్తూ ఉండండి. మీకు వన్స్ లేస్ అటాచ్ చేసాం కదా, అది కాకుండా ఇంకా మిగతా వైపు 3 వైపులా కూడా కుచ్చులు అనేవి పెట్టుకోవాలన్నమాట. ఇలా అన్నీ కూడా కుచ్చులు పెట్టుకున్న తర్వాత మీకు ఎలా అవుతుందంటే ఒక బుట్టలాగా వచ్చేస్తుంది. అండ్ కింద లేస్ వేసాం కాబట్టి ఆ బరువుకి కొంచెం మనకి ఒక ఎలా అంటే ఒక తోకలాగా వస్తుంది అన్నమాట, మంచిగా వస్తుంది మీకు లుక్ అనేది. లేసే దీనికి మంచి హైలైట్. సో మంచి లేస్ తీసుకోండి. తోటి మీకు అర్థమైంది అనుకుంటాను ఎలా కుచ్చులు డైరెక్షన్స్ పెట్టుకోవాలి అనేది. అండ్ మొత్తం పెట్టుకున్న తర్వాత మీకు కుచ్చులు ఇప్పుడు విడిగా చూసుకుంటే
అన్నీ స్ట్రైట్‌గా వచ్చినట్టుగా అనిపిస్తది. కింద లేసేమో క్రాస్‌గా ఉన్నట్టుగా అనిపిస్తది కోన్ షేప్‌లో. సో, పై వైపున 2 కుచ్చుల్ని సమానంగా పట్టుకొని ఎక్కడికైతే మిడిల్ పాయింట్ దొరుకుతుందో మీకు అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఆ మార్కింగ్ అనేది మీరు షార్ట్ స్లీవ్ ఆల్రెడీ ఒకటి కట్ చేసుకున్నాం కదా! ఆ షార్ట్ స్లీవ్‌కి మధ్యలో మార్కింగ్ పెట్టుకోమని ఫస్ట్‌లోనే చెప్పాను కదా! ఒకవేళ ఫస్ట్‌లో పెట్టుకోకపోయినా ఇప్పుడు పెట్టుకోండి, నో ప్రాబ్లము. మార్క్ పెట్టుకున్న దగ్గరికి ఈ పైన కుచ్చులు పెట్టింది కూడా మిడిల్‌లో మార్క్ ఇచ్చుకున్నాం కదా! ఆ మార్క్ 2 కూడా ఈక్వల్‌గా కరెక్ట్ ప్లేస్‌లో పెట్టేసుకొని పైన ఆర్మ్ హోల్‌కి మనం అటాచ్ చేస్తాం కదా! అక్కడ రెండిటిని కలుపుకుంటూ జాయింట్ చేసేసుకోండి. వన్స్ మీరు ఇలా జాయింట్ చేసుకున్న తరువాత ఎక్స్ట్రా పైన ఏదైనా క్లాత్ ఖర్చుకి కొద్దిగా ఎక్స్ట్రా ఏమన్నా వస్తే దాన్ని కట్ చేసుకోండి. అండ్ ఇదే స్లీవ్ ఇంతే, స్లీవ్ రెడీ అయిపోయింది. పెద్ద మ్యాటర్ ఏం కాదు. కాకపోతే మీకు ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి అనేది చెప్పాను. వన్స్ నేను కుట్టిన తర్వాత నాకు మెజర్మెంట్స్ అర్థమయ్యాయి. సో, ఎవరు పర్టికులర్‌గా చెప్పలేదనమాట. ఇప్పుడే కదా ట్రైనింగ్‌లోకి వచ్చింది. అందుకని చెప్పి నేను చెప్పాను. మీకు ఎంత హ్యాండ్ పొడవు కావాలంటే అంత పొడవు తీసుకోవచ్చు. ఓకే. ఇంకోసారి చెప్తున్నాను హ్యాండ్ పొడవు గురించి గుర్తుపెట్టుకోండి. పొడవు వచ్చేసి మీ హ్యాండ్ పొడవు ఎంత, ఎల్బో హ్యాండ్ పొడవు తీసుకుంటే షార్ట్ స్లీవ్‌కి వచ్చిద్ది. అండ్ వెడల్పు వచ్చేసి ఒకవైపునేమో ఆర్మ్ హోల్‌కి ఎంత తీసుకుంటారో అంత తీసుకోండి. ఇంకొక వైపు లూజ్ ఎంత తీసుకుంటారో అంత తీసుకోండి, సరిపోద్ది.